काय तुम कत जाते एक छोड़ो उसने कत जाते बल करो అయితే 2 మినిట్స్లో పడుకునేసినాడు చూడండి. నేను కార్ ఇంజన్ కూడా ఆఫ్ చేయలేదు. మేము ముగ్గురం ట్రావెల్ చేసినప్పుడు మోక్షల కోసం వెళ్దాము అనాలి. పడుకుంటావు ఇంకా హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. మన లాస్ట్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. ఉడిపి దగ్గర ఉన్న మల్పే బీచ్కి అయితే మేము ఫ్యామిలీతో అయితే వచ్చేసాము. అలా ట్రావెల్ చేసుకుంటూ డే మొత్తం సీనరీస్ అన్ని కవర్ చేసుకుంటూ అండ్ నైట్ డ్రైవ్ చేస్తూ ఎక్కడ హాల్ట్ అవుతాం అనేది కూడా మన వీడియోలో చూసే ఉన్నారు. సో మల్పే బీచ్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ క్రౌడ్ ఉండదనేసి మేమైతే మోక్షల్ని తీసుకొని కాసేపు అలా చిల్ అవుదామని వచ్చాం. తర్వాత రూమ్కి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అందరం బీచ్లోనే ఒక ఐలాండ్ ఉంది, ఐలాండ్ విజిటింగ్ అయితే వెళ్తున్నాము. వెళ్దామా వెళ్దాము అనాలి. ఇంకా మార్నింగ్ మేము తీసుకున్న స్టేలో అయితే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అయితే లేదు. సో బీచ్కి వెళ్ళే దారిలో ఒక చిన్న హోటల్ అయితే చూసుకున్నాము. అక్కడైతే ఐటమ్స్ చాలా బాగున్నాయి. సో మంచిగా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బీచ్కి అయితే వచ్చేసినాము. ఇదిగో చూడండి, ఎండ అయితే దంచి కొట్టేస్తుంది. మేము బీచ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12-12:30 అలా అవుతుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, సో ఇక్కడ టికెట్ కౌంటర్లో మనమైతే టికెట్ తీసుకోవాలి. తర్వాత సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే అక్కడ క్యూ మెయింటైన్ చేస్తున్నారు. ఆ లైన్లోకి అయితే వెళ్ళిపోయామంటే సో వాళ్ళు మనల్ని సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్తారనమాట. సో మేమైతే టికెట్ తీసేసుకున్నాం. ఇదిగోండి, మా నలుగురికి 1600 అయితే పడింది. సో ఇంకా వాళ్ళైతే చెక్ ఇన్ చేసేసుకున్నారు మమ్మల్ని. ఇంకా తీసుకొని ఇంకా డైరెక్ట్ మేమైతే సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ బోట్ అంతా ఫుల్ అయిన తర్వాతే స్టార్ట్ అవుతాము అని చెప్పి అన్నారు. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం కూర్చొని. మోక్షల్కి ఈ స్పీడ్ బోట్ కూడా ఫస్ట్ టైము. సో భయపడుతూ అలా కూర్చున్నాడు కాసేపు. తర్వాత అయితే మంచిగానే పికప్ అయ్యాడు. ఇదిగోండి, బోట్ అంతా ఖాళీగానే ఉంది. అండ్ టైం కూడా మిట్ట మధ్యాహ్నం ఉండడం వల్ల క్రౌడ్ కూడా ఇప్పుడిప్పుడే రావడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా బీచ్లో అయితే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బోట్ కూడా స్లోగా అయితే స్టార్ట్ అయింది. ఇంకా జనాలు అయితే ఎవరు రాలేదు, కానీ అటు సైడ్ వెయిట్ చేసే వాళ్ళు ఉంటారనేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మోక్షాలు చూడండి, ఇంకా పికప్ అవ్వలేదు. ఇంకా భయపడుతూనే అలా కూర్చొని అలా ఓషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు, నవ్వాలా వద్దా అనేసి. ఇంకా నేనైతే మంచిగా మోక్షల్ని ఏడిపించుకుంటూ అలా సరదాగా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటూ మా జర్నీ సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ అయితే ఎగ్జైటెడ్గా ఉన్నామన్నమాట. సో మెయిన్ ల్యాండ్ నుంచి ఐలాండ్కి అయితే వెళ్ళే ప్రాసెస్ ఉంది కదా, చాలా బాగా అనిపించింది. అక్కడ కనిపిస్తుంది కదా ఒక ఐలాండ్, అదే అనమాట సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే సెర్చ్ చేసే ప్రాసెస్లో సెయింట్ మేరీస్ ఐలాండ్ అయితే మాకు సజెస్ట్ చేశారు. ఇదిగోండి, ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మా ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువైపోయిందనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇంకా స్లోగా బోట్ అయితే దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ కనిపిస్తున్నారు కదా కొంతమంది చెట్ల నీడ కింద ఉన్నారు. సో వాళ్ళంతా ఎవరంటే సో సెయింట్ మేరీస్ ఐలాండ్ కవర్ చేసేసుకొని రిటర్న్ మెయిన్ ల్యాండ్కి వెళ్ళే వాళ్ళు అనమాట. సో ఇక్కడ క్రౌడ్ అందరూ వచ్చిన తర్వాత ఈ బోట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. సో అక్కడ లిమిటెడ్ క్రౌడ్ ఏదైతే వాళ్ళ కౌంట్ ఉంటుందో వాళ్ళు వచ్చేసిన తర్వాత తీసుకొని రిటర్న్ మెయిన్ ల్యాండ్కి తీసుకెళ్ళిపోతారనమాట. వచ్చేసాం చూడండి. అండ్ రాగానే మనకు వెల్కమ్ టు సెయింట్ మేరీస్ ఐలాండ్ అని అయితే ఇలా మంచిగా ఆర్చ్ డెకరేట్ చేసి అయితే ఉంది. వాళ్ళు మనం ఎక్కగానే మూవ్ అయినట్టు వాళ్ళ బోట్ మూవ్ అవ్వలేదంట. మన వాళ్ళతో ఇప్పుడు నేను యాక్చువల్లీ చెప్పిండేది మా బ్రదర్ గురించి. సో అతను ఇక్కడే ఉడిపిలో మణిపాల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు, మెడికల్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్. అని నేను ఫోన్ కరా యాక్చువల్ నేను అదే అనుకున్నా. काय तुम कत जाते एक छोड़ो उसने कत जाते बल करो అంటాడు. సో ఫైనలీ మా బ్రదర్ కూడా సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వచ్చేసాడు. ఇదిగోండి, మీట్ మారుతి చౌహాన్, మై బ్రదర్. మా ఇద్దరు బాండింగ్ అలాంటిది. మేము ఎక్కడున్నా అందుబాటులో ఉన్నామంటే డెఫినెట్గా మేమైతే ఖచ్చితంగా మీటప్ పెట్టుకుంటాం. అది ప్లేస్తో సంబంధమే లేదు. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇక్కడ బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల త్వరగా ఫినిష్ చేసేసుకొని మేమైతే రిటర్న్ ప్లాన్ చేసేసుకున్నాం మెయిన్ ల్యాండ్కి. ఇదిగోండి, సేమ్ మేము కూడా ఇవే చెట్ల కింద వచ్చి వెయిట్ చేస్తున్నాము మా బోట్ కోసం.
మా బోట్ అయితే అక్కడ పెట్టున్నారు. సో ఇంకా మాటల్లోనే బోట్ అయితే వచ్చేసింది మా దగ్గరికి. సో ఇంకా త్వరగా ఎక్కేసి మెయిన్ ల్యాండ్కి అయితే వెళ్ళిపోవాలి. ఈ వేడిని అయితే మనం తట్టుకోలేకపోతున్నాము. ఇంకా మోక్షాలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. వాడైతే చిల్ అవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మాతో పాటు ఇంకా ఆకలి అయితే అంటున్నాడు. సో త్వరగా మేమైతే ఇంకా బోట్ ఎక్కేసేసి మౌని చూడండి బ్యాక్ టు యూజువల్ ఇంకా మొత్తం మన దేశీ స్టైల్లో రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా త్వరగా వెళ్ళిపోవాలనేసి ఎండకు తట్టుకోలేక. ఓల్డ్ పీపుల్ అయితే ఇంకా అస్సలు ఇక్కడ తట్టుకోలేరు, అంత ఎండ తీవ్రత అయితే ఉండింది. సో ఇంకా చూడండి రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా మోక్షలకి యాజ్ యూజువల్గానే మీకు అందరికి తెలిసినట్టే వీటితో ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తున్నాము నేను అండ్ మా బ్రదర్. అలా బోట్ కదిలిందో లేదో మోక్షలు అయితే 2 minutesలో పడుకునేసినాడు చూడండి. మేమైతే షాక్ అయ్యాము, ఇంత స్పీడ్గా పడుకున్నాడు ఏంటని. సో బేసిక్గా మోక్షలు అలిచిపోయాడు యాక్చువల్గా. సో అందువల్ల పడుకునేసాడు. సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మేము 5-6 మందే వెళ్ళాము. కానీ మెయిన్ ల్యాండ్కి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం బోట్ అంతా ఫుల్ అయిపోయింది. ఎలా కూర్చున్నామంటే ఇంకా చెయ్యి బయటకు పెడితే వాటర్ని ఈజీగా అందుకునేలాగా అయితే ఉండింది. సో ఇంకా మెయిన్ ల్యాండ్ రీచ్ అవ్వగానే వెంటనే ఇంకా షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాలనిపించింది మా అందరికీ, అంత వేడి ఉందన్నమాట. సో షుగర్ కేన్ జ్యూస్ అండ్ సోడా అయితే తీసేసుకొని లంచ్ కోసం ఇక్కడ ఫేమస్ అయిన హోటల్ తిమ్మప్ప అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇంకా వచ్చేసి లోపల చూస్తే క్రౌడ్ అయితే బాగా హెవీగానే ఉండింది. ఇక్కడ నుంచి ప్లాన్లో చిన్న చేంజ్ ఏంటంటే ఇంకా మనీషా అండ్ మా అత్తయ్య ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు. సో ఆ డిస్కషనే జరుగుతోంది. ఏ సర్వీస్ బుక్ చేయాలి, ఏసీనా నాన్ ఏసీనా స్లీపరా ఏంటి అనేది ఫైనల్ అయితే చేసేసుకున్నారు. సో ఇంకా వాళ్ళ కోసం రెడీ చేసుకున్న పార్సిల్ అయితే తీసేసుకొని ఇంకా మనీషాని మా అత్తయ్యని డ్రాప్ చేసేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే అదే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము లంచ్ కోసం. ఇదిగోండి మేము చేసిన ఆర్డర్ అయితే ఇవే బిర్యానీస్ అండ్ ఇక్కడ ఈ ఫిష్ అయితే అపోలో ఫిష్ అనేది ఫేమస్ అన్నారు. సో అవే తీసుకున్నాం అండ్ ప్రాన్స్ తీసుకున్నాం అండ్ బిర్యానీ కూడా తీసేసుకున్నాము. ఇంకా మా బ్రదర్కి బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా బాయ్ చెప్పేసి మేమైతే ఉడిపి టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసేస్తున్నాము. యాక్చువల్లీ ఏం తింటున్నావు? చిప్సా? ఓకే. ఇంకా మా జర్నీలో భాగంగా యాజ్ యూజువల్ మీ అందరికి తెలిసిందే మోక్షల కోసం బెడ్డింగ్ అయితే రెడీ చేయాలనుకొని ఇంకా నేను మౌని దిగి మొత్తం బెడ్ వెనకల డిక్కీలో ఉన్న లగేజ్ మొత్తం ఇలా ప్యాక్ చేసేసి ఫ్రంట్లో అలా ఒక బెడ్షీట్ పెట్టేసి ఇంకా పిల్లోస్ అన్నీ అరేంజ్ చేసేసి మోక్షల కోసం బెడ్ అయితే రెడీ చేసేసినాం. సో దట్ వాడికి నిద్ర వచ్చినప్పుడు పడుకోవడానికి ఉండాలి కదా. సో దట్ మా జర్నీ కూడా సాఫీగా సాగుతుంది. నేను కొండ ఎక్కినట్టున్నా. వచ్చిందండి వయ్యారి. ఓకే చూడు బాగుందా బెడ్? పడుకుంటావా ఇంకా? సరే ఓకే, తర్వాత పడుకుంటావా? సరే ఓకే. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 9:15 అవుతుంది నైట్. సో ఇంకా మా జర్నీ అయితే కొనసాగుతూనే ఉంది. పెట్రోల్ రేంజ్ కూడా 155 ఉంది. అందులో ఎక్కడన్నా కనిపిస్తే పట్టించుకోవాలి. అండ్ బెంగళూరు ఇక్కడ నుంచి అయితే 271 కిలోమీటర్స్ అయితే మనకు కనిపిస్తుంది. మోక్షాలు అయితే మౌని పైన పడుకునేసాడు జర్నీలో, అందుకని ఇంకా కారు పక్కన ఆపేసుకొని మోక్షలకి మంచిగా బెడ్డింగ్ ఏదైతే ఉందో మనం రెడీ చేసింది అందులో పడుకోబెట్టేసి చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట జర్నీ మాది. మేము ముగ్గురం ట్రావెల్ చేసినప్పుడు మోక్షల కోసం ఇలా సపరేట్గా ఏ కార్ తీసుకున్నా బెడ్డింగ్ అయితే మేము అలా సెట్ చేసేసుకుంటాం. మన వెహికల్లో ఫ్యూయల్ కూడా రేంజ్ తక్కువ చూపించాను కదా అప్పుడే. సో అందుకని అందువేలో ఘాట్ సెషన్ అంతా దాటగానే నాకు ఒక ఫ్యూయల్ స్టాప్ అయితే దొరికింది. సో మంచిగా ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మాకు ఆల్మోస్ట్ 265 కిలోమీటర్స్కి 5 hours ఆల్మోస్ట్ మా జర్నీ అయితే ఉంది. టోటల్ ఘాట్ సెషనే ఉంటుంది ఉడిపి దాటిన తర్వాత. సో చాలా డేంజరస్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ మేమైతే బెంగళూరుకి ఇంకో 188 కిలోమీటర్స్కి అయితే రీచ్ అయ్యాం. ఇదైతే మన ఘాట్ సెషన్ అంతా అయిపోయిన తర్వాత నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా ఏదో ఒక బ్రేక్ తీసుకోవాలి కదా, అందుకని ఒక నిద్ర రాకుండా ఉండడానికి ఒక చిన్న కెఫే అయితే కనపడింది మాకు అందువేలో హైవేకి. సో వైబ్ రెస్టో కేఫ్ అనేసి. సో ఆ కేఫ్లో అయితే ఆగి మంచిగా కాఫీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఈ గ్యాప్లో ఒకసారి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయని చూసాము. సో మంచిగా ఉండినాయి. సో వాష్రూమ్ కూడా వెళ్ళేసి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఉండడం వల్ల మంచి చలిగా అయితే ఉండింది.
సో మంచిగానే కాఫీ ఆర్డర్ చేసుకున్నాం అనిపించింది మాకైతే. మోనీ కూడా వస్తుంది చూడండి. సో ఇంత అర్లీ చలిలో మంచిగా కాఫీ తాగేసిన తర్వాత మా జర్నీ అయితే మళ్ళీ రెజ్యూమ్ చేసేసాము. మోక్షల్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా పడుకో ఉన్నాడు. నేను కార్ ఇంజన్ కూడా ఆఫ్ చేయలేదు. సో వాడి కోసమని ఆన్లోనే ఉంచాను, సో దట్ వాడి స్లీప్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. అలా మేము సన్ రైజ్ అయ్యే టైంకి బెంగళూరులోకి అయితే ఎంట్రీ తీసేసుకున్నాము. సో ఇంకా అలా ఈ రోడ్ దాటుకున్న తర్వాత ఆల్మోస్ట్ మాకు జర్నీ 34 మినిట్స్ ఉంది, 16 కిలోమీటర్స్కి. యాజ్ యూజువల్ బెంగళూరు గుర్తుందిగా, మనకు ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ అయితే ఎదురుపడింది. టైం అయితే అరౌండ్ 6 అవుతోంది. ఈ ట్రాఫిక్ అంతా క్రాస్ చేసేసుకొని హెబ్బాల్ జంక్షన్ మీదుగా మేమైతే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా బెంగళూరులో, రవితేజ, సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోబోతున్నాం. వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా జర్నీ నైట్ అయితే రెజ్యూమ్ చేయబోతున్నాము. ఆ జర్నీ చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేసి మన టెక్కీతో సవారీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.